బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో 40 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. తిరిగి ఆ విమానం తిరుపతిలోనే సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలోనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే ఇష్యూ ఉన్నప్పుడు అట్లీస్ట్ అప్పుడు జరుగుతుంటే ఇదిలా ఉంటే ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత పైలట్లు చాలా అప్రమత్తంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అహ్మదాబాద్ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరగడంతో పైలట్లు చిన్న సమస్య వచ్చినా విమానాశ్రయంలోనే నిలిపివేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిన్న కూడా హైదరాబాద్ లో థాయిలాండ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. టేకాఫ్ అయిన విమానాన్ని హైదరాబాద్ లోనే ల్యాండ్ చేశారు. చెప్పారు ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో. కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే, వేరే ఈవినింగ్కి వచ్చాము. మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు. నేను ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నా, కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి మా పాపతోని. ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ. చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా అంటే, అందరు ల్యాండ్ అయినప్పుడు అమ్మయ్య గోవిందా అని చెప్పారు వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్లైట్ మధ్యలో టెక్నికల్ ఇష్యూ అంటే. సో ప్లీజ్ మీరు చెప్పండి, ఇండిగోకి ఫార్వర్డ్ చేయండి ఇది ఇష్యూ అని. హైదరాబాద్కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదని రిటర్న్ తీసుకొచ్చి తిరుపతి వదిలేశారు. రేపటికి టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు. ఇచ్చారు అంటే మీకు అకామిడేషన్ అంతా కల్పించారు. ఏమి ఈయన మళ్ళీ ఏం చెప్పారు? ఈయన కుదరదు అంటున్నారు. మరి ఎక్కడ ఉండాలి మీరు? ఏం ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం. రేపు మనకు ఫ్లైట్ అరేంజ్ చేస్తారు. రేపు ఫ్లైట్కి అయితే ఇచ్చారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు 1 o'clock ఇచ్చారు, మార్నింగ్ 8 o'clock కూడా లేవంటున్నారు. ఇప్పుడు ఏమి ఇయ్యలేదు, ఇయ్యరంట.